ఇమ్మడ బత్తిన రామచంద్రరావుతో మా ప్రతినిధి అమరావతి బ్యూరో చీఫ్ శ్రీనివాస్ చిట్ చాట్. ప్రజలకి మరియు ప్రజలకి ఇది కారణం ఏంటంటే గతంలో జగను అధికారంలో రాకముందు వేరు, వచ్చిన తర్వాత నియంత పోకడ, నియంత పాలన. అసలు ఈ నిర్ణయం తీసుకుంటే ప్రజలకి నష్టం జరిగిద్దా లేదా అనేది కూడా గ్రహించకుండా ఇచ్చలవిడిగా అధికారం మన చేతిలో ఉంది, మనం చెప్పిందే చేయాలి. ఏంది ఇది ప్రజా జీవితంలో ఉండాలా, ప్రజలకు జవాబుదారీగా ఉండాలా అనేది లేదు. ఇది పొద్దున్న లెగిస్తే ఎవడైనా నా ఎంక చూడాలి, నా గురించి మాట్లాడుకోవాలి. చిన్నవాడు కాడి నుంచి పెద్దోడు దాకా ప్రతి ఒక్కడు, ఏ వ్యాపారస్తుడు బతకూడదు, ఎవరు రాణించకూడదు. ప్రతి ఒక్కడు రాష్ట్రంలో చిన్నవాడు కాడి నుంచి పెద్దోడు దాకా ప్రతి ఒక్కడు నా ఎంక చూడాలి. నియంత పాలన, నియంత పోకడ, మంత్రులకి ఎట్టబడితే ఆదేశాలు ఇవ్వడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. లాస్ట్కి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిల్లలను కూడా, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యల్ని, ఎప్పుడూ విడిపోయిన భార్యల్ని అందరిని కూడా అసెంబ్లీలో చంద్రబాబు గారి భువనేశ్వరి పాపం తల్లి ఆమెను కానీ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబుని ఎట్టబడితే మాట్లాడుతున్న నా కొడక అది ఇదని. 11 సీట్లకి కారణం ఇదే 11 సీట్లు కారణం. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని పెట్టాడు. కోర్టుకి వెళ్ళిపోలేదంట. ఎంఆర్ ఆఫీస్కి, ఆర్డీ ఆఫీస్కి వెళ్ళి ముందు పరిష్కరించుకోవాలి. ఏమైనా స్టాంపులు, చిత్తు కాగితాల కన్నా ఆనందంగా ఉండే స్టాంపులు ఎన్నాళ్ళు వాడు బ్రిటిష్ వాడు పెట్టిన స్టాంపులను కూడా తీసేసి సొంత చట్టాలు చేసి, స్వతంత్ర రాజ్యాంగాలు చేసి, అధికారం నా చేతిలో ఉంది, నేను ఏదైనా చేయగలుగుతాను, నాకు ప్రజలతో సంబంధం లేదు, నేను ప్రజా జీవితంలో ఉండానే ప్రజలకు మేలు చేసే పనులు చేయలేమనే అనే ఒక ఉద్దేశం, మంచి సదుద్దేశమే లేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఫారెన్ వెళ్తా కూడా అతను చెప్పాడు కదా, మనం అధికారంలోకి వస్తున్నాము రేపు జూన్ 4 అని అన్నాడు. అదంతా ఏంటంటే ఏజెంట్లు కూర్చోవడం కోసం, ఏజెంట్లు కూడా కూర్చునే పరిస్థితి లేదు. మీరు మీడియా వాళ్ళు అడిగితే గతంలో 2 సంవత్సరాల క్రితమే చెప్పాను, పతనం స్టార్ట్ అయిందని చెప్పారు. 2 సంవత్సరాల క్రితమే పతనం స్టార్ట్ అయింది. మామూలుగా కాదు, ఇది చాలా దూరం పోయింది. ఇది లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే పరిస్థితి కూడా వచ్చింది అని చెప్పారు. అలాగే అయింది. ఆయాలు కూడా చెప్పారు, మీరు జనసేన పార్టీ గురించి అడిగారు, ఒక సీట్ కూడా గెలవలేదు కదా, ఏం చేస్తారు ఏందని. లేదు, ఇప్పుడే సిగిరేస్తుంది, పునాదులు వేస్తున్నారు, వరుస పెట్టి పునాదులు వేసుకుంటూ వస్తున్నారు. పునాదులు మేయించి గోళ్ళ కడతాము, అది మానైపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా అదాపాతం తొక్కుతానన్నాడు, తొక్కి నిలబెట్టాడా లేదా? అతనితో పెట్టుకోవడమే ఇతనికి అక్కడే బ్యాడ్ మొదలైంది. ఈ కుటుంబం మొత్తానికి కూడా పవన్ కళ్యాణ్ రీల్ చేసాడు కదా, అందరిని కూడా లీడ్ చేసి పారేసి పయనించి, మోడీ గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా 2 కళ్ళుగా పెట్టుకొని మధ్యలో ఉండి వీళ్ళని ఇద్దరిని కూడా ఒక సాటకు తీసుకొచ్చి కూటమిని కట్టి జగన్ని దించాలి. ప్రధాన కర్తవ్యం జగన్ దించాలి. జగన్ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఓడిపోయిన తర్వాత ఎలా జరిగిందో కూడా నాకు అర్థం కావట్లేదు, ఇన్ని డబ్బులు ఇచ్చానన్నాడు. జగన్ డబ్బులా, ప్రజల డబ్బులా? ప్రజల డబ్బులు. జగన్ జేబులు ఏమైనా ఇచ్చాడు? నేనాడని ఎవరికన్నా 1 లక్ష రూపాయలు ఇటు చూసాం మనం. నేను చూస్తున్నాగా ఎవరికన్నా 1 లక్ష రూపాయలు ఇటు చూసాము. ప్రజల డబ్బులు ప్రజలకు ఇచ్చాడు. ఇటేమో 100 రూపాయలు ఇచ్చాడు, అటు 10 రూపాయలు తీసుకొచ్చాడు. 100 రూపాయలు ఇచ్చాడు, 1000 రూపాయలు తీసుకొచ్చాడు ప్రజల దగ్గర. మళ్ళీ ఈ రిటర్న్ వస్తుంది మొదలు పెట్టాడు. వాటిలో కొంత నొక్కేసుకొని కొంత రిటర్న్ వస్తున్నాం. ఈ రకంగా అసలు విచ్చలవిడిగా ఒక మహిళ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడటానికి లేదు, ఒక చిన్న కార్యకర్త మాట్లాడటానికి లేదు, ఎంప్లాయ్ నోరెత్తడానికి లేదు. నోరెత్తితే ఎంప్లాయ్ పాపం డాక్టర్ సుధాకర్ పాపం రోడ్డు మీద పిచ్చోడు చేసి రోడ్డు మీద కొట్టి సాగుతారు. ఒక జడ్జిని, చిత్తూరు జిల్లాలో ఒక జడ్జిని వాళ్ళు ఇష్టాచారంగా విడుదల చేసి జైలు వేయించారు, ఆగం చేశారు. నోరెత్తే ఇది లేకుండా పోయింది. కావున ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని కరెక్ట్గా తీర్పు ఇచ్చారు. అసలు మీరు ఊహించారండి మరి ఇంత 11 పడిపోతారని ఊహించారు? నేను మొదటి నుంచి చెబుతున్నా మీకు,
గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాలో ఖాతా తెరిస్తే జగనే సీఎం అని చెప్పి అంటానే ఉన్నా. ఖాతా తెరిస్తే అవును ఖాతా తెరవరు ఈ 2 జిల్లాలు అంటానే ఉన్నారు. అవును ఈ 2 జిల్లాలు కాదు, దాదాపు 4 జిల్లాలు ఖాతా తెరగాలి, 5 జిల్లాలు ఖాతా తెరగాలి. అవును మొదటి నుంచి అదే చెబుతున్నా. గత 2 సంవత్సరాల క్రితం కూడా నా ముందర చాలా మంది ధూమ్ధామని వాదన చేశారు. మన వాళ్ళు చాలా మంది చేశారు వాదన కాదయ్యా, ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కూటమి గెలిచిందని చెప్పి. మినిస్టర్ మొత్తం ఓడిపోయారుగా, మొత్తం కంప్లీట్. ఒక మినిస్టర్ కావాలి గెలిచాడు, పెద్దిరెడ్డి రామచంద్ర. ఆయన కావాలి ఒక 4 స్వల్పమైన మెజారిటీతో గెలిచాడు. ఇది జగన్ పతనానికి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు పాలన ఎట్లా ఉంటుంది అంటారు సార్? ఇప్పుడు ఇద్దరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అసలు అద్భుతంగా చేస్తారు, మామూలుగా కాదు అసలు. ప్రజలు ఏదైతే ఊహించుకున్నారో ఆ రీతిలో పాలన ఉండిద్ది. ప్రజలకు జవాబుదారీగా ఉంటారు, ప్రజా జీవితంలో నడుపుతారు, ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. ఇద్దరు ఐకమత్యంగా వెళ్తారు. వాళ్ళ తోడు మోడీ ఆశీస్సులు కూడా ఉన్నాయి. మోడీ గారు కూడా మంచి ఇది ఇస్తాడు వీళ్ళకి. గ్యారెంటీగా రాష్ట్రం బాగా డెవలప్మెంట్ దూసుకెళ్ళిపోయింది. ఇవాళ 29వ రాష్ట్రంగా మనది ఉంది. మళ్ళా ఫస్ట్ 2014లో ఫస్ట్ రాష్ట్రంగా ఎక్కడిందో ఆ రీతికి వచ్చింది. గ్యారెంటీగా అన్ని పనులు అవుతాయి. ఇప్పుడు యారా మస్తానని ఒక సర్వే పెట్టాడు కదా, అవన్నీ బోగస్ సర్వేలు. ఆయన ముంచాడు అందరినీ. ఆ నైట్ ఎంతమంది పందాలు కలిసారు? అతను పెట్టిన తర్వాత చాలా మంది అంత ముందు జరిగిన 10 రోజుల కన్నా కూడా అతను. ఇంకోటి ఏంటంటే గుంటూరులో మన పత్తిపాడు కానీ మన 7 సెగ్మెంట్లో తాడిశేష్ సోదరులు కూడా ఇద్దరు బ్రదర్స్ కూడా మురళి గారు కానీ వెంకటరావు గారు కానీ వాళ్ళు పార్టీలో చేరిన తర్వాత రూరల్ మండలం కానీ టౌన్లో కానీ పార్టీ మంచి ఊపు వచ్చేసింది. అన్నాళ్ళు ఇద్దరు కూడా పార్టీలో చేరిన తర్వాత పార్టీ మంచి ఊపు వచ్చింది. ఊపు వచ్చి బాగా అసలు జనం ఏం చేరికలు దాదాపు నాకు తెలిసి 1,00,000 మంది చేరి ఉంటారు. ఏ నియోజకవర్గంలో కానీ అన్నా సమక్షంలో 1,00,000 మంది చేరి ఉంటారు. 1,00,000 మంది వర్క్ చేసేవాళ్ళు అందరూ. ఏంది వర్క్ చేయని వాళ్ళు అందరూ ఏమో రామాంజల్ ఆఫీస్ కాడ ఉంటే ఎంపీ ఆఫీస్ కాడ ఉంటే వర్క్ చేసేవాళ్ళు అంతా ఈయన ఆఫీస్ కాడ దాదాపు 3,000 మంది 2,000 మంది రోజుకి చేరటం. 1000 మంది 500 మంది ఆయన ఇంటికాడ కుర్రాళ్ళు కానీ కార్యకర్తలు కానీ ఉంటాం. ఒక ఎమ్మెల్యే ఆఫీస్, ఒక ఎంపీ ఆఫీస్ లాగా జరిగింది. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లకి 21 తీసుకున్న 2 ఎంపీలు, ఇది దేశ చరిత్రలో భారతదేశ చరిత్రలో లేదంట. అసలు భారతదేశ చరిత్రలో లేదంట. ఏంది మంచి ఐపీ తెచ్చుకున్నాడు. ఆయన దగ్గర జాలి గుణం, పోరాట ప్రమిత ఉంది. జాలి గుణం, పోరాడతాడు ఏ విషయం మీద అయినా కానీ. ఊరక చెప్పంగానే అటు పెట్టి పక్కన పడేయటం అట్లాంటివి. అతను ఏదైనా అనుకుంటే చేస్తాడు. పోరాట పంపిత ఉంది. ఇప్పుడు ఇంత కూటమిని ఒక తాటి మీద తీసుకొచ్చి చంద్రబాబుని ఇటు మోడీ గారిని ఇద్దరిని కలిపి ఇవాళ సెంట్రల్ అట్రాక్షన్గా, అవును, ఇవాళ అతని గురించే ఎక్కువ మీడియాలో కూడా అతని గురించే చర్చించుకుంటున్నారు. అసలు మామూలుగా నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చింది, జాతీయ లెవెల్లో గుర్తింపు వచ్చింది. అవును, అతను మాట్లాడడానికి మామూలు విషయం కాదు. జాతీయ లెవెల్లో గుర్తింపు వచ్చింది. తనకు తాను తగ్గించుకొని రాష్ట్ర ప్రజల్ని అవును అతను గెలిపించాడు అనే ఒక నినాదం ఉంది. మరి ఏమంటారు దాన్ని? 100% రాష్ట్ర ప్రజానీకానికి వాళ్ళు ప్రజలే అతను గెలిపించారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటాడు. ప్రజా జీవితంలో ప్రజలకు జవాబుదారీగా ఉన్నవాడే ఎప్పుడైనా నాయకుడు అవుతాడు, లీడర్గా ఎదగలుగుతాడు. గుర్తుపెట్టుకుంటారంటారా చంద్రబాబు గారు? అనుమానం దాంట్లో అనుమానం లేదు. దాంట్లో అసలు నో డౌట్. చంద్రబాబు కూడా అసలు ఎంత ఇదిగా ఉంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటే. ఇద్దరు సొంత అన్నదమ్ముల్లాగా ముందరకెళ్తుంటే ప్రతిదీ కూడా. పైపల్సి ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు లోకేష్ కానీ రెండో మనిషి లేకుండా, గొప్ప విషయం, ఇద్దరే మీడియా లేకుండా ఒకే గదిలో కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడకుండా ఎవరు తెలియకుండా మెయింటైన్ చేయబట్టి ఇవాళ రోజున ఈ విజయానికి అది చేయూతనిచ్చి. మరి తను తగ్గించుకొని కొద్దిగా ఎమ్మెల్యే సీట్లు తగ్గించుకున్నాడు కదా. ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టులు అయితేనేమి, ఇప్పుడు క్యాబినెట్లోకి తీసుకునే మినిస్టర్లు అయితేనేమి, జనసేనకి ఎన్ని వచ్చు అనుకుంటున్నారు మీ అంచనా? నా అంచనా ప్రకారం జనసేనకు 6 ఇస్తారు. 6 క్యాబినెట్లో 6 ఇస్తారు నా అంచనా ప్రకారం. తగ్గిమై వాళ్ళు తీసుకుంటారు. కేంద్రానికి నాకు తెలిసి సుజనా చౌదరికి ఒక ఆయనకి ఇస్తారు. 8 సీట్లు గెలిచారు కదా, ఒకటి ఇస్తారు, సుజనా చౌదరికి ఇస్తారు. నాకు అర్థం కాదు ఏంటంటే ప్రధాన ప్రతిపక్షం స్థాయిని కూడా
దిగిపోయింది కదా వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు మన జనసేన పార్టీ అవుతుంది కదా. ఇప్పుడు అధికార పక్షాన్ని ఇటు ప్రతిపక్ష పార్టీగా ఎలా వ్యవహరించాలంటారు పవన్ కళ్యాణ్ గారు? మొత్తాన్ని కూడా అందరికి అనుకూలంగా, గ్యారెంటీగా అందరికి అనుకూలంగా నడుస్తాడు. ఏంది అతనికి మంచి గుర్తింపు వచ్చింది, 100కి 100% రేటింగ్ వచ్చింది. గుర్తింపు పొందుతాడు, ప్రజల మందలం పొందుతాడు. నిన్న కూడా చెప్పాడు కదా, నిన్న కూడా అతను మామూలుగా ఏంది ప్రజలకు జవాబుదారు. నేను గెలిచానని ఆనందపడతల్లా, నాకు భయం ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి నేను ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, మనందరం కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అని చూస్తున్నాడు కదా. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది సానుభూతి పరులు ఇప్పుడు కూడా ఏం జరిగిందో మాకు అర్థం కావట్లేదు, మా ఓట్లన్నీ తీసుకెళ్లి బయట చెత్త కుప్పలో పడేశారని అంటున్నారు కదా. అలా అయితే ఇప్పుడు మోడీ గారు కూడా 400 పెట్టుకోవాలి వివిఎం ట్యాంపరింగ్ అంటే దాని గురించి ఏమంటారండి? స్టాంపరింగ్ జరగడానికి లేదు. ఇప్పుడు పోయినసారి ఎలక్షన్ జరిగిందంటే ఒప్పుకుంటా, అంతమంది జరిగిందంటే ఒప్పుకుంటా. ఇవాళ నువ్వు ఓటు అక్కడ నొక్కంగానే స్లిప్ కట్ అవుతుంది. నువ్వు సైకిల్కి వేసావు, ఏ టైం కూడా వేసావు అనేది కూడా దాని మీద వస్తుంది, స్లిప్ కట్ అయిపోతుంది. నీకు అనుమానం వచ్చింది, ఈవీఎం ఆపేసి స్లిప్లన్నీ కట్టలు కట్టుకొని లెక్కేసు. పాత ఎలక్షన్ పద్ధతి ఎట్టని తెలుసా నీకు? 90లో 2000లో జరిగిన ఎలక్షన్ టైప్లో జరిగింది. 2000కి ముందు జరిగిన ఎలక్షన్ టైప్ జరిగింది ఎలక్షన్. ఇప్పుడు 100% అసలు ఫ్రాడ్ అనేది లేదు. అవన్నీ అఫోకలు, ఓడిపోయినాడు ఏదో చెబుతారు. మొన్న మీ జొన్నలగడ్డ రూరల్ మండలంలో జొన్నలగడ్డ మీ గ్రామం స్వగ్రామంలో ఎలా జరిగిందండి ఎలక్షన్? మామూలుగా చరిత్రలో నేను దగ్గర 40 ఏళ్ళు బట్టి ఎలక్షన్ చేస్తున్నా. నా వయసు 50 ఏళ్ల కాడి నుంచే నేను వాళ్ళమ్మడి తిరిగినాడు, పెద్దలమ్మటి. నా వయసు 50 సంవత్సరాలు. చరిత్రలో జొన్నలగడ్డలో టీడీపీ మెజార్టీ అనేది ఎప్పుడు లేదు. ఇప్పుడు 204 ఓట్లు మెజార్టీ. మా గ్రామం నుంచే పదం స్టార్ట్ అయింది వాళ్ళకి. చరిత్రలో ఎప్పుడు లేదు. 202 ఓట్లు మెజార్టీ. బీసీ వర్గాలు కానీ, ఎస్టీ వర్గాలు కానీ, మన కాపు వర్గాలు, ప్రధానంగా రెడ్డిస్ కాపులకు ఎక్కువ మేజర్ వాళ్ళే. కానీ కనిమ బీసీ ఎస్టీ వర్గాలు మొత్తం కూడా నా దగ్గరకు వచ్చి, నేను ఊళ్ళోకి వెళ్ళి మాట్లాడుతాను, తిరుగుతుంటాను. నా దగ్గరకు వచ్చి చాలా మంది సహాయం కూడా చేశారు. బాబు మేము వచ్చేది మన పార్టీ, మేము ఓటేస్తాము, మేము ఫిక్స్ అయిపోయి ఉన్నామని చెప్పినాడు. నాకు ఇంతమంది ఉన్నారు. మామూలుగా మేము ఫిక్స్ అయిపోయి ఉన్నామయ్యా, ఈ ట్రిప్ మనం మార్పు చూడాలయ్యా అని నాకు చాలా మంది దగ్గరకు వచ్చి కూర్చొని చెప్పినాడు ఉన్నారు. బీసీల వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాల్లో అయితే అన్నా మేము మీ తరపు మీరు ఏం చేయమంటే అది చేస్తాం అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్లస్ ఇంకోటి కూడా హామీలు ఇచ్చాను నేను. చర్చిల నిర్మాణం జరుగుతున్నాయి మా ఊర్లో. పార్టీ వస్తే చర్చిలకు గ్రాంట్లు ఇప్పిస్తా, పార్టీ రాకపోతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి మీకు ఇంకో చర్చికి 2 లక్షల కాడికి సహాయం చేస్తాను అని చెప్పారు. పార్టీ రాకపోయినా కానీ ఒక చర్చికి అయితే సంవత్సరం ఆగి స్లాబ్ వేయమంటారు. సంవత్సరం ఆగండి మీరు, పార్టీ రాకపోతే పార్టీ ఓడిపోయిన తర్వాత అయినా కానీ సంవత్సరం ఆగిన తర్వాత నా సొంత డబ్బులు కూడా మీరు స్లాబ్ వేయండి అని చెప్పి. ఇప్పుడు అట్లాంటి హామీలు మనం ఇవ్వబట్టి ఏంది రామాంజలి గారు గెలవని, ఏంది రమేశాన్ని గెలవని, ఏంది వీళ్ళందరూ గెలిచినా కానీ మన కృషి కూడా ఉంది. వాళ్ళు కూడా కష్టపడ్డారు. ఇప్పుడు మీరేమన్నా ప్రతీకార చర్య ఏమన్నా తెచ్చుకుంటారా? ఏది ఇప్పుడు టీడీపీ ఆఫీస్ మీద పడి అప్పుడు పగలగొట్టారు కదా, అలాంటి చర్యలు కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా? అసలు అట్లాంటి మా పార్టీ ప్రోత్సహించదు. టీడీపీ కానీ జనసేన కానీ అట్లాంటివి అసలు మేము ప్రోత్సహించాం. మా వినాయకత్వం అట్లాంటివి ప్రోత్సహించదు. ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల నుంచి పెద్దోడి దాకా. లోకేష్ గారు రెడ్ బుక్ లో రాశానన్నారు కదా, ఆ రోజు జరిగింది మొత్తం కూడా ఆవేశం మీద, ఆయన కుర్రాడు కాబట్టి, యువనాయకుడు కాబట్టి ఆవేశం మీద మాట్లాడతాడు. చర్యలు ఏమైనా తీసుకుంటారా వాళ్ళ మీద? చర్యలు కూడా తీసుకుంటాం. పార్టీ ఆఫీసుల మీదకి వచ్చి దాడి చేస్తే చర్యలు కూడా వాళ్ళ మీద కేసులు అంటారా? వాళ్ళ మీద కేసులు పెడతాం. గ్యారెంటీ కేసులు పెట్టి చేసిన తప్పు ఎవరు ఆ తప్పుని వెలుగులో తీసుకుంటాం. ప్రజలు తెలిసేటట్టుగా వెలుగులో తీసుకుంటాం. రేపు మీరు ఎంపీపీ రేస్లో ఉంటారా లేకపోతే జెడ్పీటీసీ రేస్లో ఉంటారా? పార్టీ అధిష్టానం పెద్దలు, గ్రామ పెద్దలు, రూరల్ మండలం పెద్దలు, పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే, అరే నాయన నువ్వు సేవ చేయరా బాబు నాకు సేవ చేస్తా, లేదు నువ్వు పలానా చేయ, నీ స్థాయి దగ్గర డబ్బు చదువుతున్నావు అంటే నా స్థాయికి దగ్గర నేను చేయాలి. ఇప్పుడు పూర్తి స్థాయిలో
జనసేన పార్టీ కానీ లేకపోతే తన సామాజిక వర్గం కాపు సోదరులు కానీ పూర్తి స్థాయిలో ఓట్లు ట్రాన్స్లేషన్ 100కి 100% ట్రాన్స్ఫర్ జరిగింది. లేకపోతే ఈ మెజార్టీలు ఏడొస్తాయి. ఆ, రంగా యాక్సిస్ ఎలాగో ఇవాళ ఆ యాక్సిస్ వచ్చిందంట, దాన్ని మించిపోయింది. మించిపోయిందా? 100%. ఆ, 100% ఆ, అసలు ఈ మెజార్టీలు ఏడు నుంచి వస్తాయి. లేకపోతే ఉమ్, ఏం మెజార్టీలు? 2000 ఓట్లతో గెలిచినాడు అన్నట్టుగా నిన్నావా? చెవులు వినలేదు. 20,000 కాడి నుంచి పైన ఉమ్, 1,00,000 దాకా పోయింది. ఉమ్, ఇప్పుడు పంచకల రమేష్ అని పెందుర్తిలో పోటీ చేశాడు, ఉమ్, 95,000. ఉమ్. రాష్ట్రంలో రికార్డు సృష్టించాడు. నో, జనసేన పార్టీ వాళ్ళే. ఆ, ఇప్పుడు ఈ గవర్నమెంట్కి మరి మీ శుభాకాంక్షలు అలాంటి చంద్రబాబు నాయుడికి, ఉమ్, మన పవన్ కళ్యాణ్ గారికి, ఉమ్, మోడీ గారికి నా నమస్సుమాంజలి తెలియపరుస్తున్నాను. ఇక ముందర కూడా మనం రాబోయే రోజుల్లో కూడా సమిష్టిగా ఉండి కృషి చేస్తే ఫలితం తగ్గిద్ది, దక్కించుకుంటాం. మనం అంతా కూడా సమానంగా మీడియా సోదరులందరూ కూడా నమస్సుమాంజలి, నా నమస్సుమాంజలి.